కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై జరిగినటువంటి దాడిని పామరు వైసీపీ నాయకులు ఖండించారు. జిల్లా ప్రథమ పౌరురాలికే భద్రత లేకుంటే ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు. ఒక బీసీ మహిళపై చేసిన దాడిని యావత్ బీసీ వర్గం పైన చేసిన దాడిగానే భావిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన నడుస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడితే తాము కూడా అలాంటి చర్యలకే పాల్పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్పర్సన్ మీద జరిగినటువంటి దాడి చాలా హేయమైన చర్య. ఇంతటి దారుణమైన చర్యని మహిళా లోకం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి చెందిన మహిళ, ఆవిడకి ఉన్నతమైన స్థానం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆవిడ మీద జరిగిన దాడి ఎంతటి తీవ్రమైన దాడి అంటే దాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. ఒక మహిళ, ఈ రాష్ట్రంలో మహిళలకి ఎలాంటి స్వేచ్ఛ లేదా, సామాన్యులకే అనుకున్నాం. సాక్షాత్తు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కూడా రక్షణ లేనప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళలకి, సామాన్యులకి రక్షణ ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో గుడివాడలో అడుగు పెడతానికి వీల్లేదు, ఈ సమావేశానికి ఏ ఒక్క నాయకుడు కూడా హాజరవటానికి వీల్లేదు అంటూ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గుడివాడ శాసనసభ్యులు వెనగండ్ల రాము గారి ఆదేశాల మేరకు కొంతమంది కిరాయి గోండాలు, వాళ్లతో కలిపి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వారికి అడ్డు తగిలి వారిని అన్యాయంగా దూషిస్తూ భౌతికంగా దాడులకు దిగుతూ కత్తులతో, రాడ్లతో వాళ్ళని హత్య చేయడానికి కూడా హత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జిల్లా పరిషత్ చైర్మన్ గారైన శ్రీమతి ఉప్పాల హారిక గారు మీద దౌర్జన్యం చేయడం చాలా బాధాకరం. ఇది యావత్ బీసీ సంఘాలన్నీ కూడా ఖండించదగ్గ విషయాలు. ఎందుకంటే బీసీలందరికీ అనుమానం వస్తుంది, ఇది బీసీ సంఘాల మీద ద్వేషంతో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చేయించారా, లేకపోతే గౌడ సంఘం మీద ద్వేషంతో చేయించారా అనేది అనుమానంగా ఉంది ఇప్పుడు. ఎందుకనంటే గతంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మనం ఇవాళ రివ్యూ చేసుకోవాలి. ఆ సందర్భం కూడా మనకి తప్పట్ల. జరిగినటువంటి సంఘటన మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఈ జిల్లా ప్రథమ పౌరురాలైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన దాడి చేయించడం తెలుగుదేశం పార్టీ, జనసేన గోండాలు, కార్యకర్తలు, దాని వెనక ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ అధికారిక వాహనాన్ని, ప్రభుత్వ వాహనాన్ని ప్రభుత్వంలో పరిపాలించేటటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పగలగొట్టడం అంటే ప్రభుత్వ ఆస్తిని